స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. లేదండి మేము పాత ఫోన్లే వాడతామంటే మనకు వాల్యూ ఉండదు. అప్డేట్ అవ్వాలి. కాలంతో పాటు మనము మారాలి. మారడానికి ఈరోజు ఈవినింగ్ లైవ్ ఇస్తాం. ఓకేనా? మొన్నటి వరకు మార్నింగ్ జరిగింది, ఇప్పుడు ఈవినింగ్ జరుగుతుంది. కంపల్సరీ అప్డేట్ అయ్యి ఈవినింగ్ టైంకి వచ్చేయండి. 8 కల్లా కంపల్సరీ జాయిన్ అయిపోండి. మరి ఇన్వైట్ చేసుకున్నామా? సీనియర్ వెల్నెస్ కోచ్ మంజు మ్యామ్ ఆన్ ద స్క్రీన్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ. వాయిస్ ఆడిబుల్ ఉంది మేడం? వాయిస్ క్లియర్ ఉంది కదా? ఓకే. ఎస్ మేడం, వాయిస్ బాగుంది. స్క్రీన్ కూడా ఓకే కదా? స్క్రీన్ షేర్ అవుతుంది. ఓకే, డన్. ఓకే అండి, ఇప్పటిదాకా రిజల్ట్ చూసారు కదా మేడం. పోలమ్మ గారు చెప్పింది, సుధాకర్ శర్మ గారు, ఇంకా ప్రతి ఒక్కళ్ళు కూడా బెస్ట్ రిజల్ట్ అన్నమాట. ఇక్కడ ఎవ్వరు కూడా వాళ్ళ వాళ్ళ పర్సనల్ రిజల్ట్ ఇది. నేను నిన్న ప్రతి స్పీకర్ ప్రతి ఒక్కళ్ళు చెప్పేది ఇదే మాట. ఎందుకంటే ఇక్కడ మేమెవరం కూడా హెల్త్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళం కాదు, హెల్త్ డయాగ్నోస్ చేసే వాళ్ళం కాదు. ఈ హెర్బలైఫ్ న్యూట్రిషన్ అనేది ఎటువంటి వ్యాధిని నిర్ధారిస్తుంది, వ్యాధిని నయం చేస్తుందని చెప్పట్లేదు. జస్ట్ మమ్మల్ని వెల్నెస్ కోచెస్ అంటారు. మేము రిజల్ట్ తీసుకున్నాం కాబట్టి బెస్ట్ రిజల్ట్, మా కుటుంబంతో పాటు 10 మందికి హెల్ప్ చేసే మోటోతో ఉంటాం కాబట్టి, సో అలాంటి సిచ్యువేషన్ లో మేము చాలా మందికి హెల్ప్ చేయడం జరుగుతుంది. అలాగే నేను కూడా ఇందులోకి వచ్చాక బెస్ట్ రిజల్ట్ అయితే తీసుకున్నానండి. 2021 మేలో వచ్చాను నేను ఈ కమ్యూనిటీకి. పాండమిక్ టైంలో వచ్చాను. దట్టు జస్ట్ 1 మంత్ 2 మంత్స్ న్యూట్రిషన్ తీసుకొని బంద్ చేద్దాం అనుకున్నాను. బేసికల్ గా నేను ఆర్గానిక్ కెమిస్ట్రీ లెక్చరర్ని, యోగా ట్రైనర్ని. ఆఫ్టర్ దట్ ఇందులోకి వచ్చాకే నేను సర్టిఫైడ్ కోర్స్ కూడా చేశాను న్యూట్రిషన్ కోసం. ఎందుకంటే న్యూట్రిషన్ కి ఎంత వాల్యూ ఉంది, ఎంత మొత్తం మన బాడీ అంతా డిపెండ్ అయ్యేది న్యూట్రిషన్ ఉందే. సో వండర్ఫుల్ న్యూట్రిషన్ అండి. నేనైతే బెస్ట్ రిజల్ట్ తీసుకున్నాను. వెయిట్ పరంగా అయితేమి, స్కిన్ పరంగా అయితేమి. థైరాయిడ్ ఇష్యూ ఉంది నాకు సెకండ్ బేబీ టైంలో, డెలివరీ టైంలో. అది కూడా కంట్రోల్ చేసుకోగలిగాను. నా ఫ్యామిలీని బెస్ట్ గా మార్చుకున్నానండి. వెయిట్ పరంగా కావచ్చు, కొంచెం హెల్త్ ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవడానికి పిల్లలకి కూడా న్యూట్రిషన్ ఇచ్చుకున్నాను. సో ఆఫ్టర్ దట్ ఫ్యామిలీ నుంచి నేను ఫ్రెండ్స్ కి, కొలీగ్స్ కి అందరికీ సపోర్ట్ చేశాను ఇందులో. సో బికాస్ ఆఫ్ దిస్ గ్రేట్ కమ్యూనిటీ సపోర్ట్ ఉందండి ఇక్కడ మనకి. కోచ్ సపోర్ట్, అప్లైనర్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. వాళ్ళ సపోర్ట్ లేదే మనం ముందుకు వెళ్ళలేము. సో మనకి కనిపించని దేవుళ్ళు ఎలా ఉంటారో కనిపించే దేవుళ్ళు లాగా అనుకోవాలన్నమాట ప్రతి ఒక్కళ్ళు కూడా. దిస్ ఈజ్ మై షార్ట్ రిజల్ట్. ఈసారి నేను ఎప్పుడన్నా హ్యాండ్ రైజ్ చేసినప్పుడు క్లియర్ గా చెప్తాను. ఓకే, ఇప్పుడు చూడండి మన టాపిక్ వచ్చేసి స్లీప్. ఇంకా నెక్స్ట్ మనం షేక్ తాగేసి చేసే పని అన్నమాట, నిద్రపోయే పని. సో ఇప్పుడు టాపిక్ వచ్చేసి హెల్తీ స్లీప్. నార్మల్ స్లీప్ పేరు, హెల్తీ స్లీప్ పేరు. డిస్టర్బ్డ్ స్లీప్ పేరు, హెల్తీ స్లీప్ పేరు. ఓకే, అంటే ఏంటి, మీరు పడుకునేది ఎలా పడుకుంటున్నారు, ఎలా పడుకోవాలి, ఎలాంటి ఫుడ్ తీసుకుంటే ఎంత మంచిగా నిద్ర పడుతుంది, నిద్ర లేకపోతే వచ్చే నష్టాలు ఏంటి, నిద్ర పోతే వచ్చే లాభాలు ఏంటి, దట్ విల్ ఆల్ కమ్స్ అండర్ దిస్ టాపిక్ అన్నమాట. జస్ట్ ఇది హెల్త్ అవేర్నెస్ అండి. ఓకే, మనకి జనరల్ గా ఏం చెప్తారు, హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ మోటో ఏంటి, స్లోగన్ లాగా అనుకోండి, మేకింగ్ ద వరల్డ్ హెల్దియర్ అండ్ హ్యాపియర్ కదా. ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా నేను ఆరోగ్యంగా, ఆనందంగా ఉంచుతాను అని. అట్ ద సేమ్ టైం మన రూల్ ఏంటి అంటే 80-20. 80% ప్రాపర్ న్యూట్రిషన్ ఇస్తాం ఇక్కడ. అంటే ఏంటి, కార్బోహైడ్రేట్స్ కానీ, పిండి పదార్థాలు కానీ, మనం తీసుకునే ప్రోటీన్ అవ్వచ్చు, ఫ్యాట్ అవ్వచ్చు, ఎనీథింగ్ దట్ షుడ్ బి 80% ఉండాలి. 20% కంపల్సరీ వర్కౌట్ ఉండాలి. ఈ రెండు చేస్తేనే యూ గెట్ బెటర్ స్లీప్ అన్నమాట. నిద్ర కూడా ప్రాపర్ గా వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునేది మంచి రిచ్ ప్రోటీన్ కదా. సో ఓకే, అందుకని ఇక్కడ స్లీప్ కూడా అంత హ్యాపీగా బేబీ స్లీప్ ఉండాలి. పిల్లలు ఎలా నిద్రపోతారు, ఆదమర్చి నిద్రపోతారు కదా, అలా నిద్రపోవాలి. ఇక్కడ చూడండి, మనకి స్లీప్ వల్ల వచ్చే కొన్ని కొన్ని నష్టాలు ఏంటో చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ మెయిన్ గా అంటే స్లీప్ కనుక డిస్టర్బ్ అయితే, అసలు స్లీప్ ఎందుకు పోవాలి అనే క్వశ్చన్ కనుక రైజ్ అయితే మనకి మనకి ఫిట్నెస్ జర్నీలో ఇప్పుడు మనదంతా కూడా ఫిట్నెస్ కదా. మన హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ అంతా ఇమ్యూనిటీ గురించి అండ్ ఫిట్నెస్ గురించి. అంటే ఏంటి, హెల్దీగా ఎలా ఉండాలి, ఎక్సర్సైజెస్ ఎలా చేయాలి, వర్కౌట్స్ ఎలా చేయాలి. అందులో ప్రాపర్ గా కొన్ని పిల్లర్స్ ఉంటాయి, 4 టైప్స్ ఆఫ్ పిల్లర్స్ ఉంటాయి. అండ్ ఇన్ ద సెన్స్ ఏంటి, ఫైటోన్యూట్రియంట్స్ అవ్వచ్చు, స్లీప్ అవ్వచ్చు, ప్రాపర్ వర్కౌట్స్ అవ్వచ్చు. 6 to 8 అవర్స్ స్లీప్ కంపల్సరీ అని చెప్తారు కదా. ప్రతి కోచ్ అడుగుతారు, మీకు నిద్ర బాగా పట్టిందా. ఫస్ట్ డే ఏం అడుగుతారు, క్లబ్ కి వచ్చి న్యూట్రిషన్ సెంటర్ లో షేక్ తాగాక ఒక రోజు ఈ రోజు అబ్జర్వ్ చేయండి. మీరు ఇన్ని రోజులు తీసుకున్న ఫుడ్ వేరు, ఈ రోజు మీరు వన్స్ మీరు షేక్ అండ్ ఎఫ్రెష్ తీసుకున్న తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్తారు. చెప్పాక మనం ఏం చెప్తాము, మీకు రాత్రి నిద్ర పట్టిందా, మీకు ఎలా ఉంది, పక్క రోజు వచ్చాక క్లయింట్ తో ఎలా మాట్లాడతాము, ఫ్రెండ్లీగా ఒక పర్సన్ మన ఇంటి మనుషులతో మాట్లాడినట్టుగా అడుగుతాం, ఎలా ఉంది, తిన్నారా, ఉన్నారా, ఎలా ఉంది, మీకు ఏదైనా రిజల్ట్ వచ్చింది, ఏదైనా చేంజెస్ గమనించారని. సేమ్ అలాగే ఇక్కడ కూడా స్లీప్ అనేది అంట
బాడీలో ప్రాపర్ గా లేకపోతే డీటాక్సిఫికేషన్ జరగదు. అంటే ఏంటి, మనం ఉదయం నుంచి గాలి ద్వారా, ముక్కు ద్వారా, శ్వాస ద్వారా, ఫుడ్ ద్వారా, ఇంకా టచ్ ద్వారా, ఎనీథింగ్ ఎటువంటి ద్వారా అయినా కొన్ని రకాల విషపూరిత పదార్థాలు అనేవి మన బాడీలోకి ఎంటర్ అయిపోతాయి. ముక్కు నుంచి, నోటి నుంచి, చెవుల నుంచి, ఆ ఫుడ్ నుంచి, టచ్ నుంచి. సో ఈ బాడీలో ఉండే ఈ రిపేర్ మెకానిజం అంతా కూడా ప్రాపర్ గా జరిగి బాడీలో ఉండే టాక్సిక్స్ అంటే ఏంటి, విషపూరిత పదార్థాన్ని బయటికి పంపించే ప్రాసెస్ ఎక్కడ జరుగుతుంది అంటే నువ్వు ప్రాపర్ గా నిద్రపోతే. ప్రాపర్ గా నిద్రపోతే ఏమవుతుందంటే రికవరీ ఆఫ్ ది పార్ట్స్ అనేది అంటే ఏంటి, ఇప్పుడు ఉదయం నుంచి శ్రమ పడి ఉంటాం కదా, ఇన్ ద సెన్స్ నువ్వు పని చెయ్యి పని చేయకపో, నువ్వు ఇంట్లో సెడెంటరీగా కూర్చొని రిమోట్ కొట్టుకుంటూ టీవీ చూస్తూ ఏమైనా చెయ్యి, బట్ ఆర్గన్స్ అనేవి పనిచేస్తాయి కదా. మెదడు పనిచేస్తుంది, లివర్ పనిచేస్తుంది, కాలేయం పనిచేస్తుంది, స్టమక్ లో ఆర్గాన్స్ పనిచేస్తాయి, గుండె పనిచేస్తుంది. ఎవ్రీ ఆర్గాన్ విల్ ఫంక్షన్ యాజ్ ఇట్ ఈస్. ఈ ఆర్గాన్స్ పనిచేసినప్పుడు దానికి ప్రాపర్ నిద్ర లేకపోతే మన బాడీలో ఉండే చెడుని బయటికి పంపించలేము. సో వీ హ్యావ్ టు స్లీప్ ప్రాపర్లీ 6 to 8 hours వరకు నిద్ర అనేది కంపల్సరీ చేసుకోండి, ఓకేనా. ఇంకా ఇది నిద్ర సరిగా లేని వాళ్ళకి ఎలాంటి ఇష్యూస్ వస్తాయంటే మెయిన్ గా భయపడాల్సింది ఏంటి అంటే బాడీ ఫ్యాట్ ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకు, సర్కాడియన్ రిథమ్స్ అంటారు. అంటే ఏంటి, ఈ టైం వరకు మెలుకోవాలి, మనం 9:30 to 10 నుంచి నిద్రపోవాలి, ఉదయాన్నే 4:35 కల్లా లేవాలి. ఇలాంటి సర్కాడియన్ రిథమ్స్ అంటాం కదా, ఈ రిథమ్స్ ని ఫాలో అవ్వాలి ప్రతి మనిషి కూడా. ఈవెన్ ప్రతి లైఫ్ ఉన్న ప్రతి జంతువు కూడా ఫాలో అవుతుంది కదా. ఇట్లా మనం ప్రాపర్ గా నిద్ర కనుక ప్రాపర్ గా తీసుకుంటే, నిద్రపోతే బాడీ ఫ్యాట్ అనేది ఇంక్రీజ్ అవ్వదట. సో మన బాడీని మెయింటైన్ చేయాలన్నా కూడా నిద్ర ఉండాలి. అలాగే కొన్ని రకాల గుండె పనితీరు ప్రాపర్ గా పనిచేయాలన్నా, కొన్ని రకాల కార్డియోవాస్కులర్ ఫంక్షనింగ్ అనేది ప్రాపర్ గా జరగాలన్నా కూడా వీ హ్యావ్ టు గివ్ అ గుడ్ స్లీప్. అండ్ అట్ ద సేమ్ టైం మనకి బాడీలో ఇమ్యూన్ సిస్టమ్, రోగ నిరోధక శక్తి పనిచేయాలి. మనకి బాడీలో యాంటీబాడీస్ బాగా ప్రొడ్యూస్ అయ్యి, యాంటీజెన్స్ ప్రొడ్యూస్ అయ్యి వచ్చే ఫారిన్ ఆర్గానిజమ్స్ కానీ బయట ఉండే బ్యాక్టీరియాతో ఫైట్ చేయాలి అంటే ప్రాపర్ గా నిద్ర ఉండాలి. నెక్స్ట్, నిద్ర లేని వాళ్ళకి బీపీ అనేది పెరిగిపోతుంది, అంటే బ్లడ్ ప్రెషర్ అనేది ఎక్కువ అయిపోతుంది. బీపీ ఫ్లక్చువేషన్స్ అనేది చాలా కామన్ అనుకుంటాం, కానీ బీపీ ఫ్లక్చువేట్ అయితే కిడ్నీ, లివర్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఇది చాలా డేంజరస్ అనమాట. మనం బీపీని చాలా నెగ్లెక్ట్ చేస్తాం. బీపీ మాత్ర వేసుకున్నారా, బీపీ గోళీలు వేసుకున్నారా అంటుంటారు. కానీ బీపీ అనేది ఏంటి అంటే బ్లడ్ లో సర్క్యులేషన్ అనేది ప్రాపర్ గా జరగట్లేదు, ప్రెషర్ తీసుకుంటుంది. దాని పేరులో నేను చూడండి, బీపీ బ్లడ్ ప్రెషర్. ప్రెషర్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా కుక్కర్ వేడిగా ఉన్నప్పుడు, ఏదైనా ప్రెషర్ తీసుకున్నప్పుడు. సేమ్ అలాగే మన బాడీలో కొన్ని రకాల హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయినా, కొన్ని రకాల ఏమంటారు మాల్ ఫంక్షనింగ్ ఆఫ్ యాక్టివిటీస్, అంటే ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకోకపోయినా ఇలాంటప్పుడు నీకు ప్రెషర్ పెరిగిపోతుంది. ఇలాంటి టైంలో అలాగే ప్రాపర్ డెసిషన్ మేకింగ్ తీసుకోలేము. ప్రాపర్ గా నిద్రపోకపోతే, మంచి నిద్ర అనేది లేకపోతే డెసిషన్ మేకింగ్ అంటే ఏంటి, ఒక పని మీద కాన్సన్ట్రేట్ చేయలేము. అలాగే మనము అడిగిన క్వశ్చన్ కి ప్రాపర్ గా ఆన్సర్ ఇవ్వలేము. ఓకే, ఏమంటారు బేబీ మైండ్ తో ఉంటాం అనమాట. ఒక క్వశ్చన్ అడిగితే ఒక ఆన్సర్ ఇవ్వటం, ఊరికినే ఏడుపు వచ్చేయటం, మూడ్ స్వింగ్స్ మారిపోవడం, చిరాకు పరాకులు రావటం, ఇంట్లో గొడవలు వేసుకుంటే ఇలాంటి సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడు, ఇఫ్ యు ఆర్ గివింగ్ నాట్ ఏ గుడ్ స్లీప్ టు యువర్ బాడీ అనమాట. ఓకే, అందుకని క్వాలిటీ స్లీప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, స్లీప్ అంటే ఏం లేదు, ఇది ఒక డైనమిక్ బిహేవియర్. అంటే జనరల్ గా స్లీప్ అంటే నిద్ర లేచాను కాబట్టి మళ్ళీ పడుకోవాలి అనేది కాదు. ఇక్కడ మీ బాడీకి నీడ్, అది నీకు నీళ్ళు ఎంత అవసరమో, తిండి ఎంత అవసరమో, ఇంకా స్లీప్ కూడా అంతే అవసరం. నిద్ర లేకపోతే జనరల్ గా అంటారు, నిద్ర సుఖమెరగదు, ఏదో సంథింగ్ సామెత ఒకటి ఉంటుంది. అంటే నిద్ర వచ్చిందంటే మనం ఎక్కడ ఉన్నామని కూడా చూడం. పెళ్లి పనుల్లో ఉన్నా, ఇంట్లో వర్క్ ఎక్కువ ఉన్నా, అలా పడిపోయామంటే, నేలపైన ఇలా పడుకున్నామంటే అసలు దిండు, దుప్పటి, పరుపు ఏం అక్కర్లేదు. స్లీప్ కెనాట్ అఫోర్డ్ ఎనీథింగ్ అనమాట. నిద్ర వచ్చింది అంటే అంత మంచి స్లీప్ ఇవ్వాలి బాడీకి, ఎందుకంటే అంత వెక్స్ అయిపోయి ఉంటుంది బాడీ. బ్రెయిన్ కంట్రోల్ అవ్వాలన్నా కానీ, మన బాడీలో కొన్ని రకాల ఫంక్షన్స్ జరగాలన్నా, మెకానిజమ్స్ జరగాలన్నా కూడా ప్రాపర్ గా నువ్వు స్లీప్ ఇవ్వాలి అని చెప్తున్నారు. మన డే అంతా ఇది జనరల్ గా జోకీ థింగ్ అనమాట, జస్ట్ నవ్వుకోవడానికి. అవునా అనుకుంటారు. మన మొత్తం 100 ఏళ్ల జీవితంలో 27 సంవత్సరాలు పడుకుంటామంట మొత్తంలో. ఓకే, ఇంకా చెప్పాలంటే మన టోటల్ సర్కిల్ ని, మన లైఫ్ ని ఒక సర్కిల్ అనుకుంటే దాంట్లో పావు భాగం నిద్రకే వినియోగిస్తామట, నిద్రకే ఉపయోగిస్తాం. మిగతా 30వ భాగం మనం తినడానికి, పరిగెట్టడానికి, వర్క్ చేసుకోవడానికి, ఇంకేదైనా గొడవలు వేసుకోవడానికి, ఆర్ ఎనీథింగ్ యూజ్ చేసుకుంటాము. మిగతా 0.5% వరకు, అంటే 1/3 ఆల్మోస్ట్ 0.5% వరకు వీఆర్ యూజింగ్ టు స్లీప్.
ఓకేనా. స్లీప్ అనేది ఇక్కడ చూడండి, స్లీప్ మెయిన్ గా ఎక్కడ అంటే రెస్టోరేషన్ అండ్ రికవరీ. అంటే ఏంటి, కొన్ని రకాల సస్టైనబుల్ యాక్టివిటీస్. అంటే ఏంటి, బాడీలో కొన్ని రకాల బాడీ యాక్టివిటీస్, బాడీ ఫంక్షనింగ్ యాక్టివిటీస్, బాడీలో ఉండే కొన్ని రకాల కణాలని, కణజాల వ్యవస్థని కూడా రెస్టోరేషన్ చేసి రికవర్ చేసి వాటిని రిపేర్ చేస్తుంది అనమాట ప్రాపర్ గా నువ్వు నిద్రపోతే. నెక్స్ట్ ఏం చేస్తుంది, ఎనర్జీ కన్జర్వేషన్. అంటే ఏంటి, మనము ఎనర్జీని స్టోర్ చేసుకోవాలి ఎప్పటికీ. మళ్ళీ రేపు లేవచ్చి మళ్ళీ రేపు దినచర్య అంతా ప్రారంభించాలన్నా, మనం రేపంతా కూడా యాక్టివ్ గా ఉండాలన్నా ఎనర్జీ కన్సర్వ్ చేసుకోవాలి. కన్సర్వ్ అంటే స్టోరింగ్ ఆఫ్ ది ఎనర్జీ అనమాట, స్టోర్ చేసుకొని ఉండాలి. అలాగే మనము కొన్ని రకాల మెమొరీస్, కన్సాలిడేషన్స్. అంటే ఏంటి, ఏదైనా నేర్చుకోవాలి, ఏదైనా కొత్త కొత్త పని చేయాలి, కొత్త బుక్ చదవాలి, లేదంటే ఏదైనా ఒక సెమినార్ అటెండ్ అవ్వాలి. ఈరోజు చాలా మంది సెమినార్ అటెండ్ అయి ఉంటారు కదా, ఐ మిస్డ్ ఇట్ అనమాట. ఓకే, సెమినార్ అటెండ్ అవ్వాలి, స్టేజ్ పైన ఎక్కాలి అంటే ఇప్పుడు ఈరోజు చాలా మంది వీడియోస్ చూసాను, చాలా ఎంజాయ్ చేశారు, చాలా ఎమోషనల్. నాకు కొన్ని వీడియోస్ కూడా చూసాను. అంటే ఏంటి, మనం బ్రెయిన్, మనకి లెర్నింగ్ కెపాసిటీ ఉండాలి, లెర్నింగ్ అండ్ మెమొరీ ఉండాలి. మనం ఏదైనా మాట్లాడాలి, స్పీచ్ ఇవ్వాలి, ఒకళ్ళతో డిస్కస్ చేయాలి అంటే ఈ కన్సల్టేషన్ మెమరీ పవర్ బాగుండాలన్నా కూడా వీ హ్యావ్ టు గివ్ ఎ గుడ్ స్లీప్ అనమాట. నెక్స్ట్, బ్రెయిన్ బాగా మెచ్యూరేషన్ అవ్వాలన్నా, బ్రెయిన్ అంటే బ్రెయిన్ లో ఉండే కణాల డెవలప్మెంట్ కి కానీ, కణజాలాలు పనిచేయడానికి కానీ, సిగ్నల్స్ పాస్ ఆన్ చేయడానికి కానీ, బ్రెయిన్ ప్రాపర్ గా వర్క్ చేయడానికి కానీ, మెమొరీకి కానీ, వీటన్నిటికీ కూడా మనకి స్లీప్ అనేది ఉండాలి అంటున్నాను. ఇంకా మూడ్ అండ్ ఎమోషనల్ స్టెబిలిటీ. మన మూడ్ స్వింగ్స్ మారిపోతుంటాయి కొందరికి స్లీప్ లేకపోతే. అంటే చెప్పాను కదా, ఎక్కువ దుఃఖం వచ్చేయటం, తలుచుకొని తలుచుకొని బాధపడటం, ఎమోషనల్ గా కొన్ని రకాల ఇవి వాడేస్తారు కొందరు, అలాంటివి ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేసేయటం, ఇలాంటి స్టెబిలిటీ ఉండదు. సో వీ హ్యావ్ టు గివ్ ఎ గుడ్ స్లీప్ అనమాట. ఇంకా ఏంటి, రీసెంట్ గా స్టడీస్ ఏం చెప్తున్నాయి అంటే ఈవెన్ ఇమ్యూన్ సిస్టమ్, రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అంటే ప్రాపర్ గా స్లీప్ ఇస్తే ఏమవుతుంది, మంచిగా నిద్రపోయాం అనుకోండి, బేబీ స్లీప్ ఇచ్చామనుకోండి, బాడీలో ఉండే ప్రతి ఆర్గాన్ కూడా దాని పని స్లో డౌన్ చేసుకుంటుంది, పని ఆపదు, ఇట్ విల్ స్లో డౌన్ చేసుకొని రిపేర్ చేస్తుంది. ఇంకా ఇతను పని చేయట్లేదు, ఇతని బాడీ ఫిజికల్ గా ఇతను పని చేయట్లేదు, ఈ అమ్మాయి కానీ ఈ ఉమెన్ కానీ పని చేయట్లేదు, నిద్రలో ఉన్నారు. ఈ టైంలో సెల్స్, డ్యామేజ్ అయిన సెల్స్ అంతా రికవర్ చేయటం, కొత్త సెల్స్ ని పుట్టించుకోవడం, అలాగే రక్త ప్రసరణ వ్యవస్థ ఎక్కడన్నా ప్రాపర్ గా లేకపోతే దాన్ని మెరుగుపరచుకోవటం. సేమ్ ఇలాగే మనం ఎగ్జామ్ కి ఎలా ప్రిపేర్ అవుతామో, పిల్లల్ని ఎలా ప్రిపేర్ చేస్తామో, సేమ్ అలాగే మన బాడీ డైలీ పని చేస్తుంది ఈ పని, ఎప్పుడు మనం నిద్రపోయినప్పుడు. సో వీ హ్యావ్ టు గివ్ ఏ గుడ్ స్లీప్. ప్రతిసారి ఈ వర్డ్ ఎందుకు చెప్తున్నానంటే చాలా మందికి స్లీప్ అప్నియా ఉంటుంది. స్లీప్ అప్నియా వేరు, ఇన్సామ్నియా వేరు. స్లీప్ అప్నియా అంటే వారంలో ఒక 2 రోజులు నిద్ర లేకపోవడం, ఏదో పని ఒత్తిడి మీదనో, ఏదైనా వర్క్ మీదనో, ఏదైనా గొడవ వేసుకోనో, ఇంకేదైనా సంథింగ్ జరిగో వి డిస్టర్బ్ అవర్ స్లీప్ కదా, లేదంటే మూవీకి వెళ్ళో కదా, ఇలాంటి టైంలో కొన్నిసార్లు స్లీప్ ని డిస్టర్బ్ చేస్తాం. స్లీప్ యాప్నియా అది. స్లీప్ ఇన్సామ్నియాలోకి వెళ్ళిపోతారు. అంటే ఏంటి, స్లీప్ యాప్నియా నుంచి అంటే ఈ నిద్రలేమి వారంలో 2 రోజులు కాస్త వారంలో 4 రోజులు అయింది, వారం పొడుగునా నిద్రపోవట్లేదు, యు ఆర్ నాట్ టేకింగ్ ప్రాపర్ రెస్ట్. నిద్రపోకుండా ఉండలేము, చచ్చిపోతారు కంపల్సరీ, నిద్రపోకుండా ఉండలేము కాబట్టి ప్రాపర్ స్లీప్ ఇవ్వట్లేదు. నువ్వు ఉండాల్సిన 6 to 8 అవర్స్ స్లీప్ కాకుండా 2 గంటలు పట్టుకొని లేచేసేయటం, మళ్ళీ అప్పుడు టీవీ చూడటం, అప్పుడు టీలు కాఫీలు, చాలా మంది నేను చూసాను అనమాట. ఇలా చేశారు అంటే కాగ్నిటివ్ ఫంక్షన్ దెబ్బతింటుంది. అంటే ఏంటి, బ్రెయిన్ పనిచేసే పనితీరు స్లో అయిపోతుంది, స్పీచ్ కూడా రాదు వాళ్ళకి, ప్రాపర్ గా మాట్లాడలేరు, అలాగే మెమొరీ అనేది ఉండదు, గుర్తుపట్టలేరు తొందరగా, వాళ్ళు ఇన్నోవేటివ్ థాట్స్ కూడా రావు. అంటే ఏంటి, కళలు ఉంటాయి కదా, కొన్ని రకాల ఇన్నోవేటివ్ గా ఇన్వెంట్ చేయాలి అనే థాట్స్, కొత్తగా మనం ఏదైనా నేర్చుకోవాలని, ఇలాంటిది ఉండదన్నమాట. ఎందుకు, ప్రాపర్ స్లీప్ ఉండదు కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఇది జనరల్ గా స్క్రీన్ షాట్ తీసుకోండి. ప్రతి పిల్లలు న్యూ బార్న్ అయితే, పుట్టిన బేబీ అయితే 3 months లోపు 14 నుంచి 17 గంటలు నిద్రపోవాలి. ఇది ప్రతి అమ్మకి తెలుస్తుంది. ఎందుకు, స్నానం చేయించగానే బేబీ నిద్రపోతుంది, మిల్క్ ఫీడ్ చేయగానే నిద్రపోతుంది, ఇంకా నిద్రపోతుంది, మళ్ళీ టాయిలెట్ చేస్తుంది, మళ్ళీ ఫీడింగ్ ఇవ్వగానే మళ్ళీ నిద్రపోతుంది. ఆల్మోస్ట్ బేబీ ఆ టైంలో ఎందుకు అంటే బ్రెయిన్ డెవలప్మెంట్ కి ప్రాపర్ స్లీప్ ఇవ్వాలి. బ్రెయిన్ డెవలప్మెంట్ కి ఆర్గాన్స్, అవయవాలు బాగా పనిచేసి ఆ పాప ఎదుగుదల ప్రాపర్ గా ఉండాలి అంటే మంచి నిద్ర ఇవ్వాలి. అలాగే ఇన్ఫాంట్స్ కానీ, అంటే పిల్లలు 4 నుంచి 11 నెలల లోపు పిల్లలు అయితే 12 నుంచి 15 గంటలు, టాడ్లర్స్ అయితే కాస్త నడిచే పిల్లలు, నడక స్టార్ట్ అయిన పిల్లలు అయితే 14 గంటల వరకు, స్కూల్ కి ప్రీ స్కూల్ కి వెళ్తారు కదా, ఎల్కేజీ కేజీ సెక్షన్స్ కి, ప్రీ స్కూల్స్ కి అలా 13 hours. ఇట్లా నీకు తీసుకుంటే వెళ్తే ఒక అడల్ట్ వ్యక్తి అంటే మన ఏజ్ ఉన్న వ్యక్తి అంటే 26 నుంచి 64 లోపు ఆల్మోస్ట్ 7 to 9 hours. ఇందాక అదే కదా అనుకున్నాం, 6 to 8 hours ఆర్ 7 to 9 hours. ఇలాంటి టైంలో కనుక ప్రాపర్ గా నిద్ర అనేది
మ్యాండేటరీ చేసుకుంటే యూ కెనాట్ గెట్ రిస్క్ ఆఫ్ సమ్ మెండలియన్ ర్యాండమైజేషన్ అంటారు. అంటే ఏంటి కొన్ని రకాల ఏమంటారు కార్డియోవాస్కులర్ ఫంక్షన్స్ ఇలా టోటల్ గా బాడీ సిస్టమ్ అనేది డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది అని చెప్తున్నారు. ఓకే, అసలు స్లీప్ ఎలా ఉండాలి చూడండి. పడుకోగానే 5 నిమిషాల్లో పడుకున్నారనుకో దట్ ఈస్ ద గుడ్ స్లీప్. ఓకేనా? పడుకున్న 15 నిమిషాలు అయినా ఏదో ఆలోచిస్తుంటారు, తర్వాత నిద్ర వస్తుంది, లేదంటే మొబైల్ నొక్కాలి అప్పుడు నిద్ర పడుతుంది. లేదు అంటే పడుకున్న అర్ధ గంటకి నిద్ర పడదు. నేనైతే బెస్ట్ స్లీపర్ని, నాకు నిద్ర ఎక్కేస్తుంది అనమాట, వెంటనే పడుకుంటాను. ఎందుకు? నేను గుడ్ న్యూట్రిషన్ లో ఉన్నాను, గుడ్ గా వర్కౌట్ చేసుకుంటాను, నాకు నిద్ర దగ్గర ఎప్పుడు డోకాలేదు, మంచి నిద్ర వేస్తాను అనమాట. బేబీ స్లీప్ పిల్లలతో పాటు పడుకున్నానంటే ఇంకో మార్నింగ్ 4:30కే లేచేది. అలా నీకు ప్రాపర్ స్లీప్ అనేది ఇచ్చావు అంటే బాడీ కూడా ప్రాపర్ గా వర్క్ చేస్తుంది, అవయవాలన్నీ కూడా పనిచేస్తాయి. చాలా మంది 3:30కి లేవటం ఇలాంటి డేంజరస్ థింగ్స్ ఉంటాయి. ఎప్పుడైతే వీళ్ళకి అబ్నార్మల్ స్లీప్ ఉంటుందో వీళ్ళకి చూడండి ఎన్ని రకాల, ఇది బ్రెయిన్, అది ఇలా ఉంది కదా, ఇలా ఇలా పట్టుకున్న కాడలాగా, ఇది బ్రెయిన్ స్టెమ్, ఎముక, ఇది వెన్నెముక స్టార్టింగ్, ఇదంతా ఈ 15% ఇదంతా వెన్నెముక, ఇదంతా బ్రెయిన్. అంటే నిద్రకి మెయిన్ గా బ్రెయిన్ డ్యామేజ్ అయిపోతుంది. నువ్వు నిద్ర సరిగా ఇవ్వట్లేదు అంటే కొన్ని రకాల సర్వే ప్రకారం ఉమెన్ లో 30% మంది, 100 మంది మహిళలు తీసుకుంటే అందులో 30 మంది ఇన్సామ్నియాతో ఫీల్ అవుతున్నారట, ఫేస్ చేస్తున్నారంట. అంటే ఏంటి? నిద్ర లేకపోవడం. అలాగే కొంతమందిలో ఏంటి అంటే 23% మంది, 100 మంది పీపుల్ నిలబెడితే 23 మంది ఏంటి అంటే దే ఆర్ నాట్ ఎట్ ఆల్ కాన్సన్ట్రేటింగ్. డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఏదన్నా నీకు ఇంట్లో ఇష్యూ వచ్చింది, ఏదైనా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది, లేదంటే ఏదన్నా ఆఫీస్ లో నువ్వు స్ట్రగుల్ అవుతున్నావు, ఇంకెక్కడన్నా బయట భయపడే సిచ్యువేషన్ లో ఉన్నావు, డెసిషన్ మేకింగ్ చేయలేరు, డిఫికల్ట్ ఇన్ కాన్సన్ట్రేటింగ్. ఒక వర్క్ ఇస్తే దే ఆర్ నాట్ ఏబుల్ టు కాన్సన్ట్రేట్ ప్రాపర్లీ ఇన్ దట్ వర్క్ అనమాట. వర్క్ చేయలేరు, షివర్ అయిపోవడం, భయపడిపోవడం, టెన్స్ ఫీల్ అయిపోయి ఇలాంటి సిచ్యువేషన్ లోకి 23 మంది పీపుల్ వెళ్ళిపోతున్నారట. అలాగే ఒబేసిటీ ప్రాబ్లం 30 పీపుల్ కి 100లో 30% మందికి ఒబేసిటీ ప్రాబ్లం ఎక్కువ వస్తున్నదంట. ఇలా తీసుకుంటూ వెళ్తే గనక మనకి చాలా రకాల ఇష్యూస్ అనేవి కామన్ గా జరుగుతాయి. పూర్ స్లీప్ ఉంటే మెయిన్ గా జరిగేది, స్లీపే లేదు అంటే గనక మోర్టాలిటీ, అంటే ఏంటి? చనిపోతాడు, నో డౌట్ అందులో. ఒక మనిషి కొన్ని రోజుల వరకు తిండి లేకపోయినా బతకచ్చు, కానీ నిద్ర లేకపోతే బతకలేడు. ఆ నిద్ర గనక పోయింది అంటే, పూర్తిగా పోయింది అంటే డెఫినెట్లీ హీ విల్ డై, అందులో నో డౌట్. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ ముందు ఏమవుతుందంటే రోగ నిరోధక వ్యవస్థ అనేది డ్యామేజ్ అవుతూ వస్తుంది. క్యాన్సర్ కారకాలు డెవలప్ అవ్వాలన్నా కూడా నిద్ర ఉండకపోతే క్యాన్సర్ కారకాలు కూడా, కార్సినోజన్స్ ప్రొడ్యూస్ అయిపోతాయంటే బాడీలో సెల్స్ అనేవి డ్యామేజ్ అయిపోతాయి. అలాగే డయాబెటీస్ రావాలన్నా, షుగర్, ఒబేసిటీలోకి వెళ్ళిన, హార్ట్ ఎలిమెంట్ డిసీజ్ కానీ, మెంటల్ హెల్త్ కానీ, వీటన్నిటికీ కూడా పూర్ హెల్త్ అనేది చాలా ప్రాబ్లమాటిక్ గా ఉంటుంది. ఇక్కడ చూడండి, మనం ఇప్పటి వరకు న్యూట్రిషన్ గురించే నేర్చుకున్నాం, నిద్రకే ఇంత కథ ఉందా అంటే కథ ఉంది. ఓకే, ఇక్కడ చూడండి స్లీప్ అనేది చూడండి ఎన్ని రకాల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెప్రివేషన్స్ వస్తున్నాయో. అంటే ఇరిటబిలిటీ, చిరాకు, కోపం వస్తుంది సరిగా నిద్రపోతే, నిద్ర లేకపోతే కాగ్నిటివ్ ఫంక్షనింగ్ ఉండదు, మెమరీ లాస్ అవుతుంది, హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ ఎక్కువ యానింగ్స్, ఎక్కువ ఆవలింతలు వస్తున్నాయి అంటే నువ్వు బ్రెయిన్ కి ప్రాపర్ స్లీప్ ఇవ్వలేదని. ఓకేనా? నిద్ర ప్రాపర్ గా ఇవ్వాలి. ఏడిహెచ్డి ప్రాబ్లమ్స్, అటెన్షన్ డైవర్షన్స్ అన్నమాట. ఏడిహెచ్డి అంటే కొందరు చూడండి ఇక్కడ ఈ పని చేస్తుంటారు, బ్రెయిన్ ఎక్కడో ఉంటుంది, బాడీ ప్రెసెంట్ మైండ్ అబ్సెంట్, మనిషి ఇక్కడ ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ లోకి ఎక్కువ వెళ్తున్నావు అంటే ఏడిహెచ్డి ఇష్యూస్ ఉన్నట్టు లెక్క. దిస్ విల్ ఆల్సో బికాస్ ఆఫ్ సమ్ టైప్స్ ఆఫ్ స్లీప్ డిప్రివేషన్స్ వల్ల వస్తాయి అంటున్నారు. డయాబెటీస్ అవ్వచ్చు, ఒబెసిటీ ప్రాబ్లం, ఇక్కడ ఉండే ప్రతిదీ కూడా. ఓకేనా? ఇక్కడ చూడండి కొన్ని రకాల మనము స్లీప్, బెటర్ స్లీప్ కావాలి నీకు 10 టిప్స్ అన్నమాట, మంచి టిప్స్ అన్నమాట. ఒక 10 టిప్స్ ఏంటి అంటే మెయిన్ గా డైలీ స్కెడ్యూల్ ఉండాలి. అంటే ఏంటి? డైలీ నువ్వు స్కెడ్యూల్ అంటే ఇప్పుడు 9కి పడుకున్నావు అంటే రేపు కూడా 9కి టెన్షన్ గా పడుకోవాలి. ఇంకా నువ్వు మొబైల్స్ కానీ, గ్యాడ్జెట్స్ కానీ అన్ని పక్కన పెట్టేసి లైట్లు బంద్ చేసేసి డిమ్ లైట్ లో పడుకోవాలి. దట్టు బ్లూ లైట్ వేసుకుంటే గనక ఐస్ కి మంచిది, నిద్రకి మంచి కలర్ అనమాట. అది చాలా సార్లు నేను చాలా మందికి కూడా చెప్పాను, రెడ్ లైట్, వైట్ లైట్ వేసుకోవద్దు. చిన్న బల్బ్స్ ఉంటాయి కదా, అవి బెడ్ ల్యాంప్స్ ఎప్పుడు కూడా బ్లూ లైట్స్ వేసుకోండి. బ్లూ లైట్స్ విల్ ఇంక్రీజ్ ద స్లీప్ కెపాసిటీ అన్నమాట. నెక్స్ట్ ఇంకా ఏంటి? కెఫీన్ కంటెంట్స్, అంటే బయట ఉండే బెవరేజెస్ ఎక్కువ తీసుకోవడం, డ్రింక్స్ ఉంటాయి కదా, ఎనర్జీ డ్రింక్స్ తీసుకోవడం ఇలా ఉండకూడదు. పడుకోపోయేటప్పుడు బాత్రూమ్ కి వెళ్ళి పడుకోండి, వాష్రూమ్ కి వెళ్ళి కంప్లీట్ చేసుకొని పడుకోండి. అప్పుడు వాటర్ ఎక్కువ తాగారనుకోండి స్లీప్ డిస్టర్బ్ అవుతుంది, మధ్యరాత్రిలో లేపుతుంది టాయిలెట్ కి వెళ్ళు అని. ఓకేనా? ఎక్కువ టర్న్ ఆఫ్ టెలివిజన్స్ చూడకుండా ఉండాలి ఆ టైంలో. అలాగే ఎంటీ స్టమక్ తోటి కూడా పడుకోకూడదు, ఇది గుర్తుపెట్టుకోండి. అసలు నిండా నీళ్లు నింపేయకూడదు పొట్టకి. అలాగే
అసలు ఏం తినకుండా కూడా పడుకోకూడదు. తినలేదు అంటే మైండ్ చెప్తుంటుంది నువ్వేం తినలేదు మంజు, తినిపో అంటుంది. అప్పుడు వెళ్ళి మనం ఏదో ఒకటి కుమ్మేస్తాం కిచెన్ లోకి వెళ్ళి. సో వెయిట్ పుట్ ఆన్ అయిపోతాం. సో అందుకని ఎంతో కొంత వీ హావ్ టు ఈట్ సంథింగ్. రెగ్యులర్ వర్కౌట్స్ చేసుకోవాలి, ప్రాపర్ గా మోషన్ ప్రాబ్లం లేకుండా, కాన్స్టిపేషన్ ఇష్యూ లేకుండా మంచిగా వాష్రూమ్స్ యూజ్ చేసుకోవాలి. అలాగే నెక్స్ట్ డార్క్ గా ఉండేటట్టు చూసుకోవాలి. ఎక్కువ బెడ్ టైమ్ లో కొన్ని రకాల మనం పడుకునే పరుపులు పిల్లోస్ కూడా వీ హావ్ టు మెయింటైన్ దట్ థింగ్ అనమాట. మెడ నొప్పులు వచ్చేటట్టు ఇలా కాకుండా ప్రాపర్ స్లీప్ ఉండే మంచి బెడ్స్ చూసుకోవాలి. అలాగే మంచి మ్యూజిక్ వింటూ ప్రాపర్ టైం కి అలారం పెట్టుకుంటూ పడుకుంటే దట్ విల్ బి ద విండ్ డౌన్. విండ్ డౌన్ అంటే గాలి తగ్గింది అని కాదు, విండ్ డౌన్ మెథడ్ అంటే స్లీప్ టైం అని అర్థం అనమాట. ఓకే, ఇక్కడ చూడండి కొన్ని రకాల హార్మోన్స్ ఇప్పుడు మనం ప్రాపర్ గా నిద్రపోకపోతే అట మెలటోనిన్ హార్మోన్ అనేది మంచిగా స్లీప్ కి కరెక్ట్ గా పనిచేస్తుంది మెలటోనిన్ హార్మోన్. ఈ మెలటోనిన్ హార్మోన్ బ్రెయిన్ నుంచి రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ ప్రొడ్యూస్ ప్రాపర్ గా ఇది ఏం చేస్తుందంటే స్లీప్ సైకిల్ అనమాట. అంటే ఏంటి, మనము 9:30, 10 కల్లా కొన్నిసార్లు చూడండి మాట్లాడుతూ తూగిలా కళ్ళు మూసేస్తాం. పిల్లలు అయితే ఇలా పడిపోతారు, నోట్లో ముద్ద పెట్టుకొని పడిపోతారు పిల్లలు కదా. ఇలా కానీ ఇలాంటి మెలటోనిన్ హార్మోన్ ఏంటి అంటే ప్రాపర్ స్లీప్ ని కంట్రోల్ చేస్తుంది. నువ్వు ఇంత టైంకి పడుకో, ఇంత టైంకి లే అని. ఓకేనా. అలాగే కొన్ని రకాల మనము టీవీస్, సెల్ ఫోన్స్, ఇవి గ్యాడ్జెట్స్ బంద్ చేసేస్తే ప్రాపర్ గా నిద్ర పడుతుంది. అలాగే ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఎక్కువ తీసుకోవాలి, గ్రెయిన్స్ తీసుకోవాలి, నట్స్, సీడ్స్ తీసుకోవాలి. అలాగే ట్రిప్టోఫాన్ అనే అమినో యాసిడ్ అనేది కూడా ఈ మెలటోనిన్ హార్మోన్ ని బాగా ప్రొడ్యూస్ చేసి మంచి స్లీప్ ఇస్తుంది అనమాట. గుడ్ చాక్లెట్స్, డార్క్ చాక్లెట్స్ ఎక్కువ తీసుకుంటే, ఎక్కువ కాదు కొద్దిగా డార్క్ 70% కోకోవా ఉండేది కనుక తీసుకుంటే మంచి స్లీప్ వస్తుంది. కొన్ని రకాల సీ ఫుడ్స్, నట్స్, లెగ్యూమ్స్ ఇలాంటివి ఎక్కువ తీసుకోవటం వల్ల కూడా మంచి నిద్ర అనేది నువ్వు పొందగలవు. అలాగే కాల్షియం, మినరల్స్ ఉండే చీజ్, యోగట్ కానీ, కాల్షియం సప్లిమెంటేషన్స్ కానీ, సెరియల్స్ వాడటం కానీ, అలాగే మంచి డార్క్ గ్రీన్ కలర్ లో ఉండే లీఫీ వెజిటబుల్స్ అంటే ఆకుకూరలు, పచ్చని కూరగాయలు ఎక్కువ తీసుకుంటే కూడా నీకు కాల్షియం అందుతుంది. ఆటోమేటిక్ గా కొన్ని రకాల అమినో యాసిడ్స్ ప్రొడ్యూస్ అయ్యి మంచి నిద్ర వస్తుంది. B6 విటమిన్ బాగా డెవలప్ అయింది అంటే అది ట్రిప్టోఫాన్ ఎన్హాన్స్ చేస్తుంది. ట్రిప్టోఫాన్ ఎన్హాన్స్ అయింది అంటే, పెరిగింది అంటే మెలటోనిన్ హార్మోన్ బాగా మంచి స్లీప్ ఇస్తుంది అనమాట. అందుకని B6 హార్మోన్స్ ఉండే, B6 వైటమిన్ ఉండే కొన్ని రకాల చికెన్స్ తీసుకోవడము, ఫిషెస్ అంటే వాటర్ ఉంటాయి కదా అనిమల్స్, ఇలాంటివి ఎక్కువ తీసుకున్నా. అలాగే పనీర్ ఐటమ్స్ కానీ, చిలకడ దుంపలు అంటే గెన్స్గడ్డలు అంటాం కదా, గెన్స్గడ్డలు తినడం, బనానా తినడం, అవకాడోస్ ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే విటమిన్ B6, మెగ్నీషియం కావాలి అంటే కొన్ని రకాల డార్క్ లీఫీ ఇందా చెప్పినట్టే సేమ్ అలాగే ఇక్కడ కూడా కొన్ని మంచి కూరగాయలు అంటే మనం 21 days ఛాలెంజ్ లో ఉంటే అర్థమైపోతుంది. 11 o'clock ఏం తినాలి, ఈవినింగ్ 4 o'clock ఏం తినాలి, హోల్ గ్రెయిన్స్, ఫ్యాటీ ఫిష్, అవకాడోస్, సోయాబీన్స్. మన ఫుడ్ అంతా కూడా సోయాబీన్సే కదా. ఇలాంటి మంచి ఫుడ్ కనుక తీసుకొని నట్స్ అండ్ సీడ్స్ కూడా యాడ్ చేసుకుంటే ప్రాపర్ ఫుడ్ అనేది మనకి ఇచ్చిన వాళ్ళం అవుతాం. మన న్యూట్రిషన్ లోకి వచ్చేసరికి షేక్ మిక్స్ ఏదైతే ఉందో పర్ డేకి, ఇది ఇప్పుడు సర్వే కాదండి, ఇది ఎప్పటిదో 2000 చిల్లరది ఈ సర్వే. 5,47,000 పీపుల్, ఇంకా ఎక్కువ 54 lakhs షేక్స్ అవుతున్నాయంట పర్ డేకి. 5 lakhs కాదు, 54 లక్షల పై చిలుకే. ఎప్పుడు ఇది 2000లో సర్వే, ఇప్పుడు 2024కి వచ్చింది. సో దట్ మే బి ఇంక్రీజ్డ్, డబుల్ అయిపోయి ఉండొచ్చు, ట్రిపుల్ అయిపోయి ఉండొచ్చు. అన్ని రకాల షేక్స్ పర్ డేకి అవుతున్నాయి. ఎందుకు అంటే గూగుల్లో సెర్చ్ చేసుకోండి, వరల్డ్ #1 న్యూట్రిషన్ ఏది అంటే హెర్బలైఫ్ న్యూట్రిషన్. మీల్ రిప్లేస్మెంట్ ఏది, హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఇమ్యూనిటీ బూస్టర్ ఎవరు, హెర్బలైఫ్ న్యూట్రిషన్. వెయిట్ మేనేజ్మెంట్ ఎవరు, హెర్బలైఫ్ న్యూట్రిషన్. ఎందుకు అన్నిసార్లు చెప్తున్నానంటే అంత వండర్ఫుల్ రిజల్ట్ అనేది మనకి న్యూట్రిషన్ నుంచి వస్తుంది అనమాట. ఎందుకంటే Formula 1 న్యూట్రిషన్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షేక్స్ ఉన్నాయి. ఫ్లేవర్స్ మనకి నోటికి తగిన రుచులన్నీ కూడా, ఇండియన్ ఫ్లేవర్స్ అన్ని కూడా ఉన్నాయి. ఆల్మోస్ట్ దానికి తగ్గట్టు పర్సనలైజ్డ్ ప్రోటీన్ ఉంది. ఈ ప్రోటీన్ ఏంటి, ప్రాపర్ గా మనిషికి ఎన్ని కేజీల బరువుకి, ఎంత వెయిట్ ఉండే బరువుకి, ఎంత బరువు ఉండే మనిషికి ఎంత ప్రోటీన్ ఇవ్వాలి అని ఒక కోచ్ గైడెన్స్ లో గనక తీసుకుంటూ, వెల్నెస్ సెంటర్స్ కి వెళ్ళి మంచి గుడ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ, కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటూ, పాజిటివ్ అట్మాస్ఫియర్ ని క్రియేట్ చేసుకుంటూ, వెయిట్ అనేది నీకు తెలియకుండానే వెయిట్ లాస్ అయిపోతుంది. ఎంత మజా ఉంటుంది చెప్పండి. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద కమ్యూనిటీ, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ద వెల్నెస్ సెంటర్స్ అనమాట. ఓకే, ఇక్కడ పర్సనలైజ్డ్ ప్రోటీన్ కనుక తీసుకుంటే మంచి మజిల్ ఫామ్ అవుతుంది. లీన్ మజిల్ అంటే ఏంటి, మంచి గుడ్ మజిల్ ఫామ్ అవుతుంది. ఎక్కడైతే ఫ్యాట్ నిల్వలు ఉంటాయో ఆ ఏరియాలంతా కూడా మనకి ఫ్యాట్ కరగడం స్టార్ట్ అవుతుంది. ఎలా కరుగుతుంది అంటే ఎనర్జీగా కన్వర్ట్ చేసుకుంటుంది బాడీ. ఈ బాడీ ఎనర్జీగా కన్వర్ట్ ఎందుకు చేసుకుంటుంది అంటే లోయెస్ట్ క్యాలరీ ఫుడ్, 220 to 240 క్యాలరీ ఫుడ్ మంది. మనం బాడీ మెయిన్ రాజు లాంటి ఫుడ్ తీసుకోవాలి. రాజు లాంటి ఫుడ్ అంటే మంచి అవయవానికి సరిపడా ఫుడ్ అనమాట, నాలుకకి రుచికి కాదు.
ఈవెన్ టేస్టీగా కూడా చేసుకోవచ్చు కదా మన షేక్స్ ని. చాలా రకాల ఇంగ్రీడియంట్స్ వాడుకోవచ్చు. ప్రోటీన్ ఇవే ఇవే వీటితో పాటు కొన్ని రకాల ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు కదా. మనం కొన్ని రకాల బ్లెండింగ్ చేసుకోవచ్చు, కొన్ని మనం కీర్ చేసుకోవచ్చు, చాలా రకాల 21 days లో మనకు చెప్తుంటారు కదా హెల్దీ స్నాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలని. అలాగే మన న్యూట్రిషన్ తోటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫుడ్స్ చేసుకోవచ్చు. ఈవెన్ సూప్ చేసుకోవచ్చు బెస్ట్ గా, మనము ప్రోటీన్ వాడుకొని అలాగే ఫైబర్ వాడుకొని సూప్ చేసుకోవచ్చు. బెస్ట్ ఫుడ్ అన్నమాట. మనకి క్రేవింగ్ తగ్గుతుంది, వెరైటీ ఆఫ్ ఫుడ్ తిన్న ఫీలింగ్ వస్తుంది. ఎందుకంటే దీంట్లో 5 grams గుడ్ ప్రోటీన్ ఉంటుంది. ప్రతి స్పూన్ లో కూడా 5 గ్రాముల మంచి వే అండ్ సోయా ప్రోటీన్ వస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది, మంచి ప్రాపర్ నిద్రని ఇస్తుంది. టాపిక్ అదే కదా. సో అలాంగ్ విత్ దట్ నైట్ వర్క్స్ కనుక తీసుకుంటే పెటెంట్ రైట్స్ ఉన్న హార్ట్ హెల్త్ కి సంబంధించి కార్డియోవాస్కులర్ ఫంక్షన్ ఉండే మనకి బీటా హార్ట్ అవ్వచ్చు, నైట్ వర్క్స్ అవ్వచ్చు, ఒమేగా 3 హెర్బల్ లైఫ్ లైన్ అవ్వచ్చు, ఎనీథింగ్. లూయిస్ ఇగ్నారస్ అని ఆయన నోబెల్ ప్రైజ్ విన్నర్, నైట్రిక్ ఆక్సైడ్ ఇన్వెంటర్. ఈ నైట్రిక్ ఆక్సైడ్ పని ఏంటి అంటే బాడీలో ఇన్ఫ్లమేషన్ ని తగ్గిస్తుంది. ఏక్స్, నొప్పులు వస్తాయి కొన్నిసార్లు, ఉన్నట్టుండి కాళ్ళు చేతులు నొప్పులు వచ్చేయటం, బడలికగా అయిపోవడం, ఎక్కడ పడితే అక్కడ పెయిన్స్ వచ్చేయటం, ఇలాంటి సిచ్యువేషన్, ఇన్ఫ్లమేషన్, వాపులు వస్తాయి కదా కొందరికి, కాళ్ళు చేతులు వాపులు వస్తాయి రెడ్ గా కమిలిపోయినట్టు. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి నైట్రిక్ ఆక్సైడ్ అనేది మంచిగా చేస్తుంది అనమాట ఆ బాడీని. అలాగే మంచి ఓవ్యులేషన్, ఉమెన్ లో కానీ మెన్ లో కానీ ప్రాపర్ గా మనకి పిల్లలు కలగాలి అంటే ప్రాపర్ ఓవ్యులేషన్ ఉండాలి. ఉమెన్ లో మంచిగా అండాలు విడుదల అవ్వాలి, మగవారిలో శుక్ర కణాలు విడుదల అవ్వాలి. ఇలాంటి వాటికి కూడా మంచిగా నైట్ వర్క్స్ అనేవి మంచి ప్రమోట్ చేస్తుంది. ఎందుకంటే ఇందులో ఎల్-ఆర్జినైన్ ఉంది. ఎల్-ఆర్జినైన్ అనేది బెస్ట్ అమినో యాసిడ్ అన్నమాట. అందులో దానితో పాటు విటమిన్ సి, ఈ అండ్ ఫోలిక్ యాసిడ్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి బెస్ట్ టారైన్ కానీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి. అంటే ఆ రక్షక కవచాలు లాంటివి. అంటే ఏంటి, రోగ నిరోధక వ్యవస్థని పెంచే రక్షణ కవచాలు లాంటివి విటమిన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా మన నైట్ వర్క్స్ లో ఉన్నాయి. కాబట్టి ప్రాపర్ స్లీప్ కావాలన్నా కూడా మంచిగా నైట్ వర్క్స్ లో ఒక క్యాప్ అలో కాన్సన్ట్రేట్ వేసుకొని తీసుకున్నారంటే మంచిగా నిద్రపోయి 5 AM కల్లా లేచి హ్యాపీగా డేని ఎన్హాన్స్ చేసుకోవచ్చు. డేలో ఎనర్జెటిక్ గా మన వర్క్స్ అన్ని కూడా, మార్నింగ్ ఎలా ఉంటారో చూడండి, జనరల్ గా చూడండి 8 AM కాల్లో ఎలా మాట్లాడతామో మనము, స్పీకర్ అవ్వచ్చు, కోచెస్ అవ్వచ్చు, మన క్లయింట్స్ అవ్వచ్చు, ఎండింగ్ నైట్ 8 PM కాల్ 9 అవుతోంది ఇప్పటికి కూడా వీఆర్ స్టిల్ దట్ మచ్ ఆఫ్ ఎనర్జీ. అంటే బికాస్ ఆఫ్ ద వండర్ఫుల్ కమ్యూనిటీ అండ్ సపోర్ట్ సిస్టమ్ అండ్ వండర్ఫుల్ న్యూట్రిషన్ అన్నమాట. దిస్ ఈస్ ద టాపిక్ అండి. బ్యాక్ టు ఎంసీ. ఎక్సలెంట్ కదా. ఒక నిద్రలోనే ఎన్నున్నాయి. అటువంటి నిద్రను ఆపుకొని ఎంత చేస్తున్నామో తెలుసా. నైట్ ఫోన్లు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా. ఒక నిద్ర ఒక టోటల్ సిస్టమ్ ని మెయింటైన్ చేస్తుంది. ఓన్లీ ఒక్క నిద్రే. మనకి టైం ఉందా? థ్యాంక్ యూ మేడం, 2 నిమిషాల ముందే ఇచ్చేసారు మంజు మేడము. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఇక్కడ ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఎంతమందికి కావాలా? కావాలా? ఓకే ఓకే. ఇక్కడ నేను ఒక చిన్న, మీకు మహాభారతం తెలుసు కదా. మహాభారతం ఐడియా ఉందా? అందులో ధృతరాష్ట్రుడు నిద్ర రాక కొన్ని సంవత్సరాలు అల్లాడాడు తెలుసా. నిద్రకు కూడా ఒక దేవత ఉంది. అంటే అతను చేసిన పనుల వల్ల, అతను చేసిన పొరపాట్లు సంథింగ్, వీటి వల్ల అతను నైట్ నిద్ర రాక ఆమె వైఫ్ తో, అంటే గాంధారితో చెప్తున్నాడు, నాకు ఆ నిద్రా దేవత ఎందుకు ఆవహించట్లేదు, నాకెందుకు నిద్ర రావట్లేదు అంటే, నిద్ర దేవత ఆవహించాలి. నిద్ర రావడం కూడా ఒక అదృష్టం. మీకు తెలుసో తెలీదో, నిద్ర రాని వాళ్ళని అడగండి చెప్తారు. మంజు మేడం చెప్పినట్టు నాకు ఆ దిగులు లేదు. హ్యాపీగా పడుకున్నానంటే ఏనుగులు వచ్చి తొక్కిన అది ఇక్కడున్న కార్లో సీనియర్లకు కూడా కొంతమందికి తెలుసు. ఒకసారి హోటల్ తలుపులు కూడా పగల కొట్టేయాల్సి వచ్చింది నా నిద్ర వల్ల. ఎందుకంటే లోపల గడేసుకొని పడుకునేసా. ఎంతమంది వచ్చి తలుపులు తట్టారో, ఎంతమంది వచ్చి ఒక ఈవెంట్కి వెళ్ళి రవీంద్ర సార్ పాపం హోటల్ అతన్ని పిలిచి ఇంకా తలుపులు బద్దలు కొట్టేస్తారు. పాపం వాళ్ళ కాడ స్పేర్ కీ ఉండి ఏదో సంథింగ్ చేసి కొట్టడం వల్ల ఆ గడిగోడు కూడా వచ్చింది. వాళ్ళకి బాగా ఎక్స్పీరియన్స్. అంటే ఆ నిద్ర రావడం కూడా చాలా అదృష్టం. ఆ దేవత ఆవహించాలన్నా దేని మీద డిపెండ్ అవుతుందో తెలుసా?
నిద్రా దేవత ఆవహించాలి అంటే ఆహారం మీదే డిపెండ్ అవుతుంది ప్రతిదీ. అవన్నీ ఎక్కడో ఉండవండి. చాలా మంది అక్కడ పూజిస్తున్నాం, ఇక్కడ పూజిస్తున్నాం, అక్కడ ఇది చేస్తున్నాం, ఇక్కడ ఇది చేస్తున్నాం అంటారు కదా. అన్నిటికంటే పెద్ద దైవం, అదే దైవం ఏంటి అంటే మన బ్రెయిన్. అన్నిటికంటే పెద్ద గురువు మన బ్రెయిన్. అటువంటి బ్రెయిన్ ని మనం ఎంత అదుపులో పెట్టి ఎంత ఇది కంట్రోల్ చేయగలిగితే నిద్ర కాదు కదా, ఏదైనా మన ఆధీనంలో ఉండిపోవాల్సింది. అటువంటి బ్రెయిన్ ని చాలా మంది ఏం చేస్తారంటే వేరే వాళ్ళ బ్రెయిన్ అటాచ్ చేసేస్తారు. ఏడకు కూడా వచ్చినాక ఇప్పుడు మంజు మేడం అంత ఓపిక్ గా నైట్ వర్క్స్ గురించి వీటన్నిటి గురించి ఇంత చెప్పింది, ఇంత నిద్ర గురించి ఇంత డిస్కస్ చేసింది. పక్కింటి వాళ్ళు వచ్చి అంటే మన బ్రెయిన్ ని వాళ్ళు ట్యూన్ చేస్తారనమాట. మన బ్రెయిన్ ని మనం ట్యూన్ చేసుకో, మన బ్రెయిన్ ని పక్కన వాళ్ళు ట్యూన్ చేస్తారు. నువ్వు కూర్చోమంటే కూర్చో, నిల్చోమంటే లే, ఇది తిను అది తిను, లావు తగ్గాలంటే నిమ్మకాయ నీళ్ళు తాగు, వేడి నీళ్ళు తాగు, నైట్ అన్నం మాని, 2 ఇడ్లీ తినేది 1 ఇడ్లీ తిను. ఇవన్నీ ఎవరు ట్యూన్ చేస్తారు? పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు వాళ్ళు ట్యూన్ చేస్తారు. మన బ్రెయిన్ ఎప్పుడైతే మన ఆధీనంలో ఉంటుందో, ఆ ఆధీనంలో ఉండాలి అంటే ప్రాపర్ స్లీప్, ప్రాపర్ వ్యాయామం, ప్రాపర్ ఫుడ్, ఈ 3 కంట్రోల్లో ఉండాలి. ఈ 3 ఎప్పుడైతే కంట్రోల్లో ఉంటాయో అవన్నీ మనకి వచ్చేస్తాయి. ఇంకొకటి ఏంటి అంటే ప్రాపర్ ఫుడ్ మీకు బయట ఎక్కడా లేదండి. మీరు ఎక్కడైనా తిరగండి, ఏదైనా చేయండి. ఇప్పుడు మేడం అన్నారు వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ మంది, గూగుల్ సెర్చ్ చేయండి. ప్రపంచంలో కల్లా నెంబర్ 1 ఫుడ్ మంది. ఎక్కడ దొరికినా యూజ్ చేసుకోండి. సైన్స్ బ్యాక్గ్రౌండ్, కొన్ని వందల మంది డాక్టర్స్, సైన్స్, టెస్టింగ్, స్ట్రోక్లు ఎందుకు వస్తాయి, బ్రెయిన్ స్ట్రోక్లు ఎందుకు వస్తాయి, ఇంత రీసెర్చ్ సెంటర్లు రీసెర్చ్ చేయగల బ్యాక్గ్రౌండ్ బయట దేనికి లేదు. చూడండి, పిహెచ్డి డాక్టర్లు, నోబెల్ ప్రైజ్ డాక్టర్లు, పెద్ద పెద్ద ఎంబీబీఎస్ డాక్టర్లు, వరల్డ్ వైడ్ డాక్టర్లు, వీళ్ళంతా మన బ్యాక్గ్రౌండ్. ఇవి వదిలేసి మా డాక్టర్ షుగర్ చూస్తాడండి, మా డాక్టర్ షుగర్ డాక్టర్ వాడొద్దన్నాడు, ఎముకల డాక్టర్ వాడొద్దన్నాడు, నెమ్ము డాక్టర్ వాడొద్దన్నాడు. అవి కాదు మనం చూడాల్సింది. డాక్టర్ ఎంత వరకు అంటే మెడిసిన్ వరకే. నీకు ప్రాబ్లం వచ్చిందా, మెడిసిన్ సపోర్ట్ తీసుకో. మెడిసిన్ పర్ఫెక్ట్ గా పనిచేయాలా, ఫుడ్ సపోర్ట్ తీసుకో. ఇది మాత్రమే ఉండాలి. ఇప్పుడు దాకా చెప్పింది మంజు మేడం అదే. మీరు ప్రాపర్ స్లీప్ తీసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ దూరంగా ఉండొచ్చో తెలుసా, ఫ్యామిలీ రిలేషన్ ఎట్లా ఉంటుందో తెలుసా. ఇప్పుడు ఆ నిద్ర ప్రాపర్ గా లేక ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద ఉన్నాయో. నిద్రపోతే ఈ సమస్యలు ఉండవు కదా, ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ నిద్ర రాక ఇరిటేషన్, ఆ టెన్షన్ ఎవరి మీద చూపిస్తారు? నిద్ర లేసి పిల్లల మీద, వైఫ్ మీద, ఇంట్లో ఎక్కడన్నా బట్టలు కనిపించినా, ఇల్లు కొంచెం నీట్ గా లేకపోయినా, ఏదన్నా చేయకపోయినా ఇరిటేషన్ అంతా ఎవరి మీద చూపిస్తారు? ఫ్యామిలీ మీద చూపిస్తారు. ఆ ఇరిటేషన్ పోవాలంటే సొల్యూషన్ ఏంటి? హాస్పిటల్ కాదు, నిద్ర. ఇవన్నీ చూసుకొని మేడం ఒక్కసారి హార్ట్ సింబల్స్ క్లాప్స్ ఇద్దామా, ఇంత మంచి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ చెప్పే ప్రతి ఒక్క స్పీకరు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ లో ఒక్క పాయింట్ అయినా మార్చుకుంటే, ఒక్కరన్నా బాగుంది అంటే చాలు అన్న హ్యాపీనెస్ తో చెప్తున్నారండి. వాళ్ళు ఈ ఇన్ఫర్మేషన్ ప్రిపేర్ అవ్వడానికి ఎంత కష్టపడుతున్నారో తెలుసా. ఆల్రెడీ మీకు తెలిసి ఉంటుంది, మీ పిల్లలు ఎగ్జామ్స్ కోసం ఎంత కష్టపడుతున్నారు. అట్లాంటిది ఒక మనిషి గురించి తెలుసుకోవాలంటే ఒక జీవితం సరిపోదు, ఒక మనిషి పార్ట్ గురించి. అందుకే కన్ను గురించి ఒక డాక్టర్, పళ్ళ గురించి ఒక డాక్టర్, తల గురించి ఒక తల గురించి డిఫరెంట్ డిఫరెంట్ డాక్టర్లు ఉన్నారు, మీకు తెలుసా. నరాల గురించి ఒక డాక్టర్, కాళ్ళ గురించి ఒక అంటే ఒక మనిషి గురించి తెలుసుకోవడానికి ఒక మనిషికి సరిపోదు, ఒక జీవితం సరిపోదు. సపరేట్ సపరేట్ గా కావాల్సి వస్తుంది. అందుకే బయట అంత డాక్టర్లు. అయినా సరిపోవట్లేదు, అయినా కొత్త జబ్బులు వస్తానే ఉన్నాయి. మొన్న కరోనా కూడా కొత్తదే కదా, అంతకు ముందు డెంగ్యూ కొత్తదే, అంతకు ముందు టైఫాయిడ్ కొత్తదే. ఇట్లా కొత్త కొత్త వచ్చినప్పుడు రీసెర్చ్ చేసినప్పుడల్లా మనిషిలో నుంచి ఏదో ఒక మార్పు కనిపిస్తూనే ఉంది. అన్నిటికీ సొల్యూషన్ మంచి ఫుడ్. ఈ రోజు కూడా ఈవెంట్ లో చెప్పారు, ఇమ్యూనిటీ సిస్టమ్ ని బాగా పెంచుకోండి. ఇమ్యూనిటీ అంటే మనం నడిచే నడక ఇమ్యూనిటీయే, మనం చేసే వర్కౌట్స్ ఇమ్యూనిటీయే, మనం తీసుకునే ఫుడ్ ఇమ్యూనిటీయే.
మనం నిద్రపోయే నిద్ర ఇమ్యూనిటీయే, ఇవన్నీ ఇమ్యూనిటీయే. ఇవన్నీ చేస్తే గానీ ప్రాపర్ గా ఇమ్యూనిటీ రాదు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. మనకి నిద్ర టైం కాబట్టి హ్యాపీగా నిద్రపోండి. సీరియల్స్ అవి చూడొద్దు, వాటి వల్ల బీపీలు పెరుగుతాయి. ఇప్పుడు దాకా చెప్పింది మేడం అదే. లేని ఫోన్ బీపీలు మనం మన ఇంట్లో టీవీ కొనుక్కొని 20,000, 30,000, 50,000, ₹1,00,000 టీవీ మనం తెచ్చుకొని ఆ మనం డిష్ బిల్లులు కట్టుకుంటా, వాళ్ళెవరో సీరియల్స్ చూస్తే మనం బీపీలు కొనుక్కొచ్చుకున్నట్టే కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క కాస్ట్. 20,000 పెట్టి ఒక బీపీని తెచ్చుకుంటారు, ₹1,00,000 పెట్టి ఇంకొక బీపీని తెచ్చుకుంటారు. అందుకని సీరియల్స్ పక్కన పెట్టేసి హెల్తీగా మనకు వచ్చే చాలా వరకు ఎర్లీ మార్నింగ్ మంచి ఇన్ఫర్మేషన్స్ వస్తాయి, వినండి. సీరియల్స్ వద్దు. ఆ సీరియల్స్ లో కూడా ఉపయోగపడేటి చూడండి. మన పురాణాల గురించి వస్తుందా చూడండి, తప్పులేదు. మన గత చరిత్ర ఏంటనేది మనకు అర్థమవుతుంది. అంతేగాని వీళ్ళిద్దరు చంపుకున్నారు, రేపు వీళ్ళు చంపుతారో చంపరో, రేపు వీళ్ళు అన్నం పెడతారో పెట్టరో, ఇట్లాంటి సీరియల్స్ వద్దండి. కార్తీక దీపం ఏలింది, ఆ ఎవరింట్లో పట్టినా డాక్టర్ బాబు దీపక్క, అంతకుముందు చక్రవాకం, కొన్ని సంవత్సరాలు ఏలే. వాటి వల్ల వద్దు. మనకు ఉపయోగపడేటి బుక్స్ చదవడానికి ట్రై చేయండి. ఇప్పుడు ఫోన్లు ఉన్నాయి, యూట్యూబ్ ఓపెన్ చేసుకొని మంచి మంచి వీడియోస్ ఉన్నాయి. మనల్ని మనము మోటివేట్ చేసుకోవడానికి, మనం అంటే ఏంటో తెలుసుకోవడానికి మంచి వీడియోస్ ఉన్నాయి. హ్యాపీగా ఇచ్చేయండి. అందరికి గుడ్ నైట్ అండ్ స్వీట్ డ్రీమ్స్. ఒక్కసారి అందరం గుడ్ నైట్ చెప్పుకుందామా? ఎంతమంది గుడ్ నైట్? గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ మేడం. గుడ్ నైట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ నైట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. గుడ్ నైట్. గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యు. గుడ్ నైట్ మ్యామ్. గుడ్ నైట్ ఆల్ ఫ్యామిలీ మెంబర్స్. స్వీట్ డ్రీమ్స్.